కస్టమర్ అయితే మనకైతే ఈరోజు ఒక సవాల్ ఇస్తున్నాడు. హలో ఫ్రెండ్స్, ఎస్విడి మొబైల్స్ హైదరాబాద్ హైతనగర్. ఇది వచ్చేసి మొబైల్ అయితే కింద పడింది, రెడ్మీ నోట్ 4 అనమాట. ఇది వచ్చేసి కంప్లైంట్ ఏంటంటే నో సర్వీస్ అనమాట. మనం సిమ్ కార్డ్ వేసినప్పుడు అది మనకైతే యాక్చువల్గా నెట్వర్క్ చూపించాలి, లేదంటే సిమ్ కార్డ్ యొక్క నేమ్ చూపించాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓన్లీ ఎమర్జెన్సీ కాల్ అనమాట. కాల్స్ అనేవి ఏమీ రావు అనమాట. సో ఇదైతే ప్రాబ్లం వచ్చేసి నెట్వర్క్ ఐసీ కంప్లైంట్, ఎమర్జెన్సీ కాల్స్ అని వస్తుంది. సో నేనైతే మీకు ఈ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ చేద్దాము. ముందుగా అయితే మనం మొబైల్ ఓపెన్ చేసుకుందాం. ఇది వచ్చేసి నెట్వర్క్ సెక్షన్ కంప్లైంట్ కాబట్టి మనం నెట్వర్క్ ఐసీ అనేది వేసుకోవాలి. నేనైతే ఈ నెట్వర్క్ ఐసీ అనేది చేంజ్ చేయడం జరుగుతుందనమాట. నేనైతే ఈ నెట్వర్క్ ఐసీ మీకు చూస్తున్నాను చూడండి. ఇది కొత్త ఐసీ వేసాను, ఇది వచ్చేసి పాత ఐసీ అనమాట. ఇది నెట్వర్క్ ఐసీ వేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకి క్లియర్ అవ్వడం అనేది జరుగుద్ది. చూడండి, ఇంతకుముందు మనకి ఎమర్జెన్సీ ఉన్నది, ఇప్పుడు ఎయిర్టెల్ అని వచ్చింది, అండ్ మనకి 4G నెట్వర్క్ అయితే కనిపించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఏవైనా కింద పడినప్పుడు కానీ ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ అయితే అది వచ్చేసి నెట్వర్క్ ఐసీ అనేది ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మా మొబైల్ షాప్ని విజిట్ చేయండి. మనది వచ్చేసి అడ్రస్ హైదరాబాద్ హైతనగర్, ఎస్విడి మొబైల్స్. ఏమైనా కాంటాక్ట్ చేయాలన్నా మన కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మొబైల్స్ ఏమైనా ఉంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్